ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెబుతాను. అవేర్నెస్ ఫ్రమ్ ది జపానీస్ ట్రెడిషన్. కత్తిసాములో నేర్పు కలిగిన ఒక గొప్ప వ్యక్తి కథ. మాతాజీరో యగ్యు ఆయన పేరు. ఆయన తండ్రి కూడా కత్తిసాములో నేర్పరి. తన కొడుకు అంతగా నేర్చుకోలేడని ఆయన ఉద్దేశం. కానీ ఇతర పిల్లలకు కత్తిసాము నేర్పించేవాడు. అయితే మాతాజీరో యగ్యు went to another, the greatest swordsman of the land, and asked him, నాకు కూడా నేర్పిస్తారా అని. ఆ గురువు అన్నారు, అలాగే, కానీ నువ్వు నేను చెప్పినదే చేయాలి అన్నారు. అండ్ యూ విల్ నాట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్, నీ తెలివితేటలు వాడకూడదు. మాతాజీరో యగ్యు అన్నాడు, తప్పకుండా గురువుగారు. సరే మరి ఆశ్రమంలో ఉన్న పాత్రలు శుభ్రం చేయు అన్నారు. మాతాజీరో యగ్యు శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. తరువాత వంట చేయాలి, గదులు తుడాలి, నీళ్లు తేవాలి నూతి నుంచి. ఇవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. విరక్తి చెందడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు మాట్లాడడం కూడా జరగలేదు కత్తిసాము గురించి. నేను వచ్చిందే అందుకు. ఒక ప్రశ్న కూడా లేదు కత్తిసాము గురించి. నేను పాత్రలు కడగడం మాత్రమే జరుగుతుంది రోజు. 3వ సంవత్సరం గడిచింది. చివరకు గురువుగారు మాతాజీరో యగ్యు వెనుక వైపు వచ్చి నించున్నారు. అయితే ఈ మాతాజీరో యగ్యు ఉలిక్కిపడ్డాడు. గురువుగారు అన్నారు, బీ కేర్ఫుల్, హెన్స్ ఫోర్త్ ఐ కెన్ కమ్ అండ్ హిట్ యూ అట్ ఎనీ టైమ్. యగ్యు సరే అన్నాడు. అప్పటి నుంచి మాతాజీరో యగ్యు అవేర్నెస్ డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే గురువుగారు ఎప్పుడైనా వస్తాను అన్నారు అని. మెల్లగా మాతాజీరో యగ్యు ఎక్కువ అలర్ట్ అయ్యాడు. ఎప్పుడైనా గురువుగారు వెనుక నుంచి వచ్చి కర్రను వేస్తే ఏ విధంగా పట్టుకోవాలి, ఎటువైపు నుంచి వస్తుందో అంచనా వేయాలి, ఇలా ఎక్కువ అవేర్నెస్ తెచ్చుకున్నాడు. అవేర్నెస్ అంటే అవగాహన తెచ్చుకున్నాడు. గురువు అన్నారు, ఇప్పుడు నువ్వు సిద్ధం. ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను కత్తిసామును. సో ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ అవేర్. మనం ఎప్పుడు అవేర్నెస్తో ఉండాలి, అవగాహనతో ఉండాలి. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. గురువు చాలా కఠినంగా ఉంటారు. అండ్ హీ సేస్, కాలం, స్థలం, పరిస్థితులతో సంబంధం లేకుండా నిబద్ధతకు కట్టుబడి ఉండాలి. హీ సేస్, irrespective of time, place, circumstance, make it universal vow. Make it a commitment. When you are interested in something, you do it when you like. When you are committed to do something, you do it whether you like or you don't like it. అంటే మనిషి ఆసక్తి ఉంటే నచ్చితేనే ఆ పని చేస్తాడు. అదే మనిషి ఎప్పుడైతే నిబద్ధతకు కట్టుబడి ఉంటాడో నచ్చినా నచ్చకపోయినా ఆ పనిని చేస్తాడు. కాబట్టి ఆసక్తి కంటే నిబద్ధతకు కట్టుబడి ఉండటం మేలు. గురువులు చెప్పేది అదే. డోంట్ మేక్ కాంప్రమైజెస్. దీనికి మనకు చాలా అవగాహన ఉండాలి. అవగాహనకు వ్యతిరేక పదం నిర్లక్ష్యం. అవేర్నెస్కి ఆపోజిట్ వర్డే కేర్లెస్నెస్. మనం పూర్తిగా ల్యాక్ ఆఫ్ కేర్లెస్నెస్ చేసుకుంటే we can get awareness and complete application to the task. This will come when you have a strong
Why? A strong reason motivating you. And the biggest reason motivating us is that the human form. The human form is golden chance. మనం ఇప్పుడు ఎంతో గ్రాటిట్యూడ్తో ఉండాలి. మనకు పంచభూతాలను చూసినప్పుడు ఎంతో శ్రద్ధ రావాలి. నేను పీలుస్తున్న గాలి, తీసుకుంటున్న నీళ్ళు నన్ను బతికిస్తున్నాయి. నేను వాటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే మనలో ప్రతి యాక్షన్, ప్రతి కదలిక లోని కైండ్ ఆఫ్ కేర్ఫుల్నెస్ రిక్వైర్స్ ఎ గ్రేట్ మోటివేషన్ అండ్ గ్రేట్ డెడికేషన్ ఉండాలి ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది సోల్. If we don't utilize it, we will go back. ఈ జన్మలో మానవ జీవితం, అలాగే మనకు మరో జన్మ ఉంటే ఏ రూపంలో ఉంటామో తెలీదు. పర్లేదులే, ఏ పక్షినో ఏ జంతువునో, ఇప్పుడెందుకులే ఇవన్నీ అని కూడా అనేవారు ఉంటారు. మై గాడ్, ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ యూ వాంట్ టు బీ ఏ యానిమల్? You have gone that down. Yes, I did not utilize the chance I had. అవకాశం చాలా ఎక్కువగా అందుబాటులో ఉంది మన సనాతన ధర్మం ద్వారా. కానీ కాలం చాలా తక్కువగా ఉంది. కాలం చేజారిపోతుంది. ఉదాహరణకు, గుప్పెడు ఇసుకను, సముద్రపు ఇసుకను పైకి ఎత్తితే మనం గుర్తించే లోపే అది జారిపోతుంది. అలాగే మన మానవ జీవితం కూడా. మనం అనుకుంటాం చాలా ఇయర్స్ ఉన్నాయి అని, కానీ ఏ గుర్తింపు లేకుండానే సంవత్సరాలు 1 నుంచి 30, 40 అయిపోతాయి. నిన్న కాక మొన్న స్కూల్ డేస్ అయినట్టు ఉంటుంది. హౌ క్విక్లీ ది టైమ్ హ్యాస్ గాన్ బై. How quickly 2019 went by. Half of the 2020 has also disappeared, and it's never going to come back. ఏదైనా చేసామా ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్? వన్ మూమెంట్ దట్ వి వేస్టెడ్ ఇక రాదు. సో ఫ్రెండ్స్, బీ ఇన్ ద మూమెంట్, బీ ఏ మోటివేటర్. మన లైఫ్లో మోటివేషన్ ఉంటే ఛాలెంజింగ్ టైమ్స్ కూడా ఈజీగా గడుస్తాయి. మోటివేషన్ మనలో కూడా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ డీప్ హంగర్ అనేది ఉండాలి. జగద్గురువు శంకరాచార్య అన్నారు, దుర్లభం త్రయమై దైతత్ దైవానుగ్రహకారకం మనుషత్వం ముముక్షుత్వం మహాపురుష సంభవః. He says, these are 3 special graces of God. One is human form. Second is guidance of saints. Third is hunger. Hunger for the ultimate God. మనకు మొదటి గ్రేస్ ఉంది, రెండవది కూడా ఉంది, గైడెన్స్ ఆఫ్ సెయింట్స్. మూడవది మాత్రం పెంచుకోవాలి. థర్డ్ వన్ హ్యాస్ టు బి డీపెండ్. ది హంగర్ హ్యాస్ టు బి ఎన్హాన్స్డ్, విస్తరించుకోవాలి. ది డీపర్ హంగర్, ది హార్డర్ వి షాల్ ఎండీవర్. ది హార్డర్ వి ఎండీవర్, ది మోర్ కేర్ఫుల్ వి విల్ బీ. హార్డ్గా ప్రయత్నిస్తే ఎక్కువ కేర్ఫుల్గా ఉంటాము. ఎక్కువ కేర్ఫుల్గా ఉంటే అవగాహన ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, who we are is depends on what we eat. Discover yourself and meditate for the ultimate goal. Thank you.